హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. మనం ఈరోజు క్యాబేజ్ ఫ్రై తయారు చేసేద్దాం. దీనికోసం కడాయి పెట్టి కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వడిము వేసి వేయించాలి. వడిము ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఆవాల ఉద్దిపప్పు వేసుకోవచ్చు. 2 రెబ్బల కరివేపాకు, 2 మీడియం సైజు ఉల్లిపాయల తరుగు వేసి వేయించాలి. 1 నిమిషం వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. మిశ్రమం మొత్తం బాగా వేగిన తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ తరుగు వేసి కలుపుకోవాలి. గరిటెతో బాగా కలిపి ఫ్లేమ్ సిమ్లో పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ క్యాబేజ్ పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. క్యాబేజ్ ఉడికేలోపు దీనికి కావాల్సిన పౌడర్ తయారు చేసుకుందాం. 1 కప్పు అవిసె గింజలను తీసుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టి అవిసె గింజలు చిటపటమనేంత వరకు వేయించుకోవాలి. అవిసె గింజలు చిటపటమన్న తర్వాత దించి పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలో 1 కప్పు తెల్ల నువ్వులు వేసి చిటపటమనేంత వరకు వేయించి దించి పక్కన ఉంచుకోవాలి. 1.5 కప్పు పల్లీలను తీసుకొని సిమ్లో పెట్టి పొట్టు వదిలేంత వరకు బాగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. 10 ఎండుమిర్చి తీసుకొని తొట్టిమల్లు తీసేసి సిమ్లో వేయించుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దించి పక్కనుంచుకొని మిశ్రమం మొత్తాన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. మిశ్రమం మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకోవాలి. అంతే అండి, మన పౌడర్ రెడీ అయిపోయింది. ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని 3 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. మన క్యాబేజీ ఉడికిపోయింది. మూత తీసి ఒకసారి బాగా కలిపి ఈ విధంగా ఉన్న నీరు మొత్తం పూర్తిగా డ్రై అయ్యేంత వరకు వేయిస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా పూర్తిగా డ్రై అయిన తర్వాత తురిమి పక్కన ఉంచుకున్న 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి పౌడర్ని వేసుకోవాలి. పచ్చి కొబ్బరి, కావాలంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసి 1 చిన్న కప్పు కొత్తిమీర తరుగుని వేసుకోవాలి. మొత్తాన్ని బాగా కలిపి ఫ్లేమ్ సిమ్లోనే పెట్టి బాగా వేయించుకోవాలి. ఈ విధంగా కలిపి వేయించుకొని 1 నిమిషం పాటు మూత క్లోజ్ చేసి ఉడికించుకోవాలి. అంతే అండి, మన క్యాబేజ్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. నేనైతే టేస్ట్ చేసి చెప్పేస్తున్నాను, సూపర్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.